హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక స్నాక్ ఐటెం చేస్తున్నాను. ఇది మనందరికీ ఇంట్లో రెడీగా ఉండే బొరుగులతో అనమాట. ఇది మామూలుగా ట్రైన్లలో మనం భేల్పురి అని తింటుంటాం కదా, ఆ స్టైల్లోనే ఉంటుంది. కాకపోతే మన ఇంట్లో ఉండే వాటితోనే ఎంత ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి అయితే వీడియోలోకి వెళ్దాం పదండి. మసాలా బొరుగులకి కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఇక్కడ కారము, ఏదైనా మిక్చర్ తీసుకోవాలంటే మన ఇంట్లో ఏ మిక్చర్ ఉంటే ఆ మిక్చరు, తర్వాత గ్రీన్ చట్నీ, ఇది స్వీట్ చట్నీ, తర్వాత జీలకర్ర పొడి, ఇంకా చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడరు అవి కావాలి. తర్వాత బొరుగులు అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇందులో తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, టమాటాలు వేసుకోవాలి. మీకు ఈ బొరుగుల్ని బట్టి టమాటాలు, ఉల్లిపాయలు వేసుకోవడం అనేది చూసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి 1 స్పూను, అందులోనే కారం తగినంత వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను. స్వీట్ చట్నీ అండి, ఏం లేదు. స్వీట్ చట్నీ అంటే చింతపండు గుజ్జులో కొద్దిగా బెల్లము, మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే స్వీట్ చట్నీ రెడీ అయిపోతుంది. తర్వాత గ్రీన్ చట్నీ అంటే గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి మిక్సీకి వేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోవాలి. ఇక్కడ వేసే అన్ని పౌడర్లో సాల్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నా. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసం పిండుకోవచ్చు. చాట్ మసాలా 1 స్పూను, అంటే మీ బొరుగులకు సరిపడా వేసుకోండి. మెయిన్ చాట్ మసాలాతోనే మనకు టేస్ట్ అనేది వస్తుందన్నమాట. తర్వాత మనకి క్రిస్పీగా క్రంచిగా ఉండడం కోసం నేను ఇక్కడ కారా బూందీ వేస్తున్నాను. మీ దగ్గర బూందీ లేకపోతే ఏ మిక్చర్ ఉంటే ఆ మిక్చర్ వేసుకోవచ్చు. సేవ్ పూరి కానీ, అంటే సేవ్ కానీ, సన్న కారాస్ కానీ ఏదైనా అలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక్కడ స్పూన్తో కలపడం సరిగా రాలేదు కాబట్టి నేను మొత్తం చేత్తో కలిపేస్తున్నాను. అలా కలపడం వల్ల ఆ చట్నీస్ అన్నీ బొరుగులకి బాగా పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది. అంతేనండి, మసాలా బొరుగులు చేసుకోవడం చాలా ఈజీ. కాకపోతే చట్నీస్ 2 మనం చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికైనా పనికొస్తుంది. ఇలా మసాలా బొరుగులు లేదా భేల్పురి చేసుకొని పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు, ఎంజాయ్ చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.